పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని, పైరవీలతో పదవులు రావని, అర్హతలు ఉన్నవారికే పదవులు వస్తాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి మండలానికి చెందిన మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య అధ్యక్షతన జరిగిన సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, సంస్థాగత ఎన్నికల జిల్లా పరిశీలకులు ఇనగాల వెంకట్రామరెడ్డి, మోసంపల్లి లింగాజీ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. ఖచ్చితంగా నిష్పక్షపాతంగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే పనిచేసిందో వాళ్ళను గుర్తించాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎవరైతే గ్రామ స్థాయిలో గ్రామ శాఖ అధ్యక్షులు, మండల స్థాయిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావాలని ఉత్సాహంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా పిసిసి నుంచి ఒక ఫార్మాట్ ఇవ్వడం జరిగింది, ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫామ్లో మీ వివరాలన్నీ కూడా తెలియజేసి ఇటు మాకు కానీ, అటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు కానీ, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులకు కానీ, ఇటు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు కానీ ఈ యొక్క ఫార్మాట్ను పూర్తి చేసి మీరు మండల అధ్యక్షులు కావాలనుకున్నట్లయితే మీరు మండల అధ్యక్షులు అంటే చిన్న పదవి కాదు. ఇప్పుడు చూస్తే దాదాపుగా పాత రేగొండ మండలం, కొత్త గోపుతులు అన్నీ కలుపుకుంటే 40 గ్రామాల వరకు 37 గ్రామాలు 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాని ఊరికి 5 మంది తీసుకున్నా కూడా దాదాపు 250-300 మంది అవ్వడాలి. సరే ఇంకా బాగుపడుతుంది, మేము కూడా ఎక్కువ దాన్ని ఎక్సైజ్ చేస్తున్నాం. కానీ ఎందుకంటే మనము బలం చూపించుకోవాలి. ఈరోజు మనం ఎలక్షన్తో పోతున్నాము, సంస్థాగత ఎలక్షన్లు పోతున్నాము. రేపు గ్రామ శాఖ కానీ, బూత్ కమిటీ కానీ, మండల శాఖ కానీ, బ్లాక్ కమిటీ కానీ, రేపు డిసిసి కానీ, పిసిసి కానీ బలోపేతం చేయాలంటే మీలాంటి కార్యకర్తలు ముందుంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం చూస్తున్నాం, గత కొన్ని సంవత్సరాలుగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా ఉండేది. అంటే క్యాడర్ చాలా స్ట్రాంగ్ ఉండే, లీడర్ ఎవరు వచ్చినా క్యాడర్ గట్టిగా ఉండే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాలు దేశంలో వెళ్ళాం, తర్వాత రాష్ట్రంలో వెళ్ళాం. కానీ మధ్యకాలంలో కొన్ని ప్రాంతీయ పార్టీ నుంచి వచ్చి అందరూ డైవర్ట్ అయిపోయి మనం క్యాడర్ బేస్డ్ లీడర్ బేస్గా మారిపోయినప్పటికీ నుండి 16వ తారీఖు సాయంత్రం వరకు గ్రామ కమిటీ సమావేశాలు నిర్వహించి 100 మందికి తగ్గకుండా మన సభ్యత్వంలో ఉన్నటువంటి సగం మందినైనా ఆ యొక్క గ్రామ కమిటీ సమావేశాలు నిర్వహించి ఆ నిర్వహణలో ఒక రోజు పోతే ఇంకో రోజు లేకుండా ప్రజలు మెచ్చే వ్యక్తిని, ప్రజలు కోరుకునే వ్యక్తిని, కార్యకర్తలు కోరుకునే వ్యక్తిని గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎంపిక చేసి ఆ గ్రామ శాఖ అధ్యక్షుడు నాకు చెప్పకుండా ఈ ఊరికి ఎందుకు వచ్చినావు, ఇది నా పట్టా అని అహంకారం ఉన్న వ్యక్తిని కాకుండా అందరినీ సమన్వయం చేసుకునేటువంటి వ్యక్తిని ఈరోజు నేనుంటేనే ఆ ఊరికి రావాలని బాగా ఈవోయిజం ఉన్నటువంటి వ్యక్తులను పక్కకు పెట్టి ప్రజలు మెచ్చేటువంటి వ్యక్తిని గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎంచుకొని ఈరోజు మన పార్టీ 10 కాలాల పాటు ఈరోజు రేపు మనందరం ఇక్కడ కూర్చున్నట్టు వాళ్ళందరం కూడా రేపు ఈ 37 గ్రామాలకు సర్పంచులు, 37 గ్రామాలకు ఉప సర్పంచులు, అదేవిధంగా 8 మంది సభ్యులు, 12 మంది సభ్యుల దాకా వార్డు సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లుగా కావడానికి సన్నద్ధం కావాలంటే గ్రామ కమిటీలు మరి పటిష్టమైనటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలి, అసమర్థులను ఎన్నుకోవద్దు. దయచేసి దాన్ని గుర్తించుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు నా పట్టా ఇది, నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నా. ఈ పట్టా కాలంలో ఎవరు రావద్దంటే ఆగదు. కనుక ఈరోజు మీరు మొదటి నుంచి ఉన్న వ్యక్తి సమర్థుడైతే ఎన్నుకోండి, మధ్యలో చిరుడు సమర్థుడైతే ఎన్నుకోండి, కిరణం షాపోడు సమర్థుడైతే వారిని తీసుకొచ్చి